నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం చోటు చేసుకుంది. 9 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడి వేధింపులపై బాధితురాలి తల్లిదండ్రులు మిర్యాలగూడ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ కి ఒక మహిళ, ఈమె శ్రీశైలం ఏరియాకి చెందిన ఆమె, ప్రస్తుతం గత 4 ఇయర్స్ నుంచి ఇక్కడ వచ్చి ఒక హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది. ఆమె వాళ్ళ కూతురు గురించి ఒక మైనర్ చైల్డ్ సంబంధించినటువంటి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మాకు. దాంట్లో ఈ పాపని మిర్యాలగూడ లోకల్కి చెందినటువంటి ఒక 26 ఇయర్స్ ఉన్నటువంటి అబ్బాయి ఈమెతో ఉన్న పరిచయం ఆసరాగా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈమె లేని సమయంలో ఆ పాపని మీద కొంచెం సెక్సువల్గా అబ్యూజ్ చేసినాడు ఆ పాపని అనేది కంప్లైంట్. దీనికి సంబంధించి నేను ఇమ్మీడియట్గా మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్లో తర్వాత దాంట్లో మనం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నిందితుడు ప్రస్తుతం అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు మధ్యాహ్నం వరకు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టాం. సో ఈ సందర్భంగా అందరికీ కూడా మేము ఇచ్చే స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే, చిన్నపిల్లల మీద, మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా డిపార్ట్మెంట్ విల్ టేక్ ఏ వెరీ స్ట్రాంగ్ స్టాండ్ అగైన్స్ దెమ్. వీ డోంట్ లీవ్ ఎనీవన్, వీ డోంట్ స్పేర్ ఎనీవన్. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వాళ్ళకి చట్టరీత్యా అత్యంత కఠినమైనటువంటి శిక్షలు విధించబడతాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మహిళలు కూడా ఈ చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా వహించాల్సినటువంటి అవసరం.